సర్వలోకనాథుడా నీకు స్తోత్రాలు, యెహోవాను నామము గలవాడా నీకు స్తోత్రాలు, ఇమ్మానుయేలు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసే నా పరిహారీ, ప్రియ యేసే నా పరిహారీ, నా జీవిత ప్రియ ప్రభువేనా, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేనా, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే. యేసే నా పరిహారీ, ప్రియ యేసే నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే. మణిమాణ్యాలు లేకున్నా, మనోవేదనలు మణిమాణ్యాలు మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేనా, నరులెల్లరూ విడచిన ప్రియ ప్రభువే నా పరిహారీ, యేసే నా పరిహారీ, ప్రియ యేసే నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు దేవా నీవే నా ఓ, నీ ప్రేమకు నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా ప్రియ యేసే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ. మా జీవితకాలం అంతయు
నీవే ప్రభువా మాకు సర్వస్వమయ్యున్నావు. మా ప్రతి సమస్యకు పరిష్కారము నీవే. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆత్మరూపిగా మీరు మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతయు మీ చేతుల్లో పెడుతున్నాం. నీ పరిశుద్ధాత్మ ఎలికలో జరిగించండి. ఎదురాడు ప్రతి అపవాది తంత్రములు యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు యేసయ్యా మీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునట్లు ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి నడిపించమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని చదువుదాం. 55వ కీర్తన. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగినది. దావీదు రచించినటువంటి కీర్తన. 55వ కీర్తనను వాక్య ప్రతివాక్యంగా చదువుకుందాం. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విగుముడకై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దం బట్టి, దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాకాంతమైన విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహించగలవారే నన్ను హింసించున్నారు. నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలి సుడిగాలి తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని. పట్టణములు బలాత్కార కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారికి నిర్మూలం చేయము. వారి నాలుక ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యన నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనీయు కపటము దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాదు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నాకు సహకారివి, నా చిలికాడువు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళముకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆశనులకు దేవుడు మారు మనసు లేని వారే తమకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు వలె నునిపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియడు. ఆఖరి వచ్చినందుకు కలిసి చూద్దాం. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయదు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు పేట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది ప్రధాన గాయకునికి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. దైవ ధ్యానము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము.
నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతున్నై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు మహారాజు దేవునికి చేస్తున్నటువంటి విన్నపము, ప్రార్థన, విజ్ఞాపనగా మనం చూడొచ్చు. మరి చూసినట్లయితే మరి నా ప్రార్థన ఆలకించమని, నాకు సహాయం చేయమని ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎందుకు దేవుణ్ణి వేడుకుంటున్నాడు అంటే, తాను ఎవరినైతే నమ్మారో, తాను తనకి సహాయం తనకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వారే ఆయన్ను వంచించి మోసం చేసినటువంటి పరిస్థితిలో మరి వేరే ఏ దారి కూడా లేక తనకు జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన దేవునికి వేడుకుంటా ఉన్నాడు. మరి అలాగే చూసుకున్నట్లయితే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. మరి ఆయన చాలా భయానికి, వేదనకు గురవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి అలాగే, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉందునే అనుకుంటుని. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయనున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఆయనకి చుట్టుముట్టినటువంటి ఆ పరిస్థితులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆయనకి నేను ఏదో ఒక పక్షినైపోయి, ఒక గువ్వనైపోయి ఉంటే బాగుండేది, రెక్కలుంటే ఎగిరిపోయి ఎక్కడో అరణ్యంలో అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండేవాడిని, ఇలా మనిషిగా ఉన్నాను అనుకొని ఆలోచన చేసే అంతగా ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటంటే, అంతగా ఆయన హృదయంలో తనకి ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి అంతగా వేదన పడుతూ బాధపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి మరణ భయం వెంటాడుతూ ఉన్నప్పుడు వణుకుతో దేవుని సన్నిధిలో ఆయన మొరపెడతా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు ఆలోచన చేస్తే మనుషులు కూడా చుట్టూ రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అన్ని వైపుల నుండి కూడా ఏదో ఒక సమస్య అనేది మనకి వస్తూనే ఉంటుంది. ఏదో రూపంలో అన్ని వైపుల నుండి ఒకేసారి సమస్యలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎలా అనిపించింది అంటే, ఏంటో ఇది ఇలా ఉన్నాం, ఏందో ఈ జీవితం ఇలా అయిపోయింది, ఇలా ఉన్నాము, మనం కూడా ఏదో ఒక పక్షిలాగా ఉంటే బాగుండేది, లేకపోతే ఒక పురుగులాగా ఉంటే బాగుండేది, ఏటో వెళ్ళిపోవచ్చు, ఈ గోలంతా లేకుండా, ఈ పీడంతా లేకుండా అనుకొని ఇలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏంటంటే, ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, వస్తున్నటువంటి ఆ సమస్యలను బట్టి, ఆ యొక్క ఎదిరించే బలము, శక్తి లేనప్పుడు ఏంటంటే అలాగా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ప్రస్తుతం దావీదు మహారాజు కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఆయన బలవంతుడైనప్పటికీ, అభిషక్తుడైనప్పటికీ, రాజు పొజిషన్లో ఉన్నా కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనకు వస్తున్నటువంటి ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆయన అంతగా వేదన పడుతూ ఉన్నాడు అనమాట. మరి అలాగే చూసినట్లయితే, పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు, దుష్టులైనటువంటి వారు చేస్తున్న పనులను బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి బలాత్కారాలను బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి చెడు పనులను బట్టి ఆయన అంతగా వేదన పడుతూ ఉన్నారు. అలాగే అటువంటి వారిని నిర్మూలం చేయమని కూడా దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. మనం కూడా అంతే కదా, దేశంలో మనమున్న ప్రాంతంలో ఏదైనా జరగకూడని మరి అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు, లేకపోతే జరగకూడని పనులు జరుగుతున్నప్పుడు, మనము ఊహించని, ఆలోచించని సంఘటనలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం కూడా అంతే అనుకుంటాం కదా, అమ్మో ఎంత ఘోరం జరిగిపోతుంది, అమ్మో ఎలా జరిగిపోతుంది, దేవుడా నువ్వే కాపాడు, దేవుడా నువ్వే తప్పించు అని వేడుకుంటారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ జరుగుతున్న పరిస్థితులు మనకు నచ్చకపోయినా కూడా, అవి మనము ఎదిరించాలని మనసులో అనుకున్నా కూడా మనం ఎవరు కూడా ఎదిరించలేరు.
దాన్ని ఆపగలిగిన శక్తి, నిర్మూలన చేయగలిగిన శక్తి, అణిచివేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే కేవలం సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే నిర్మూలన చేయమని, ఆపమని, అడ్డుకోమని ప్రార్థించేవారుగా ఉంటారు. ఇక్కడ ఆయన కూడా మహారాజు అయినప్పటికీ కూడా, అధికారం ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరి అలాగే చూసినట్లయితే దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మరి 12వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయనకు వ్యతిరేకంగా మారినటువంటి వారు, ఆయన విషయంలో ఎవరైతే పగబట్టి ఆయన్ని వెంటాడుతూ ఆయన్ని నశింప చేయాలని చూస్తున్నవారో వారెవరంటే శత్రువులైనటువంటి వారు కారు. వారు ఆయనకి సన్నిహితులు, ఆయన ప్రేమించిన వారు, ఆయనతో కలిసి తిరిగిన వారు, ఆయనకు అన్ని విషయాల్లో ఒకప్పుడు అండగా ఉన్నటువంటి వారే. అటువంటి వారే ఆయనకి ఏం చేశారంటే కీడు తలపెట్టి ఆయన వెనక గోతులు తవ్వుతూ ఆయనకి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ నాకు కీడు తలపెట్టినవాడు, నన్ను నశింప చేయాలని చూస్తున్నవాడు నా శత్రువు అయితే నేను దాన్ని అంగీకరిస్తాను, సహిస్తాను, ఎందుకంటే వాడు నా శత్రువు కాబట్టి. కానీ ఇప్పుడు నా చుట్టూ ఉచ్చు బిగిస్తూ నన్ను నశింప చేయాలని, నా వెనక కపటోపాయాలు చేస్తూ నాకు కీడు తలపెట్టాలని చూస్తున్నది నా శత్రువు అయితే కాదు. కాబట్టి నేను దీన్ని సహించుకోలేకపోతున్నాను అని చెప్పి ఆయన అక్కడ దేవునిని వేడుకుంటా ఉన్నాడు. మరి అలాగే ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడువు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. మరి వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక, చెడుతనము వారి నివాసములలోని అంతరంగమునున్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. మరి ఇక్కడ దావీదు మహారాజుని నశింపచేయాలని చూస్తున్నది, ఆయనకి కీడు తలపెట్టాలని, ఆయన్ని లేకుండా చేయాలని చూస్తున్నది వేరెవరో కాదు, తన యొక్క సన్నిహితులే. అబ్షాలోము అలాగే మరి అహితోపేలు, వీరిద్దరు కూడా ఆయనకి సన్నిహితులు. అబ్షాలోము తన కుమారుడు, అహితోపేలు చూసినట్లయితే మరి ఆయనకి ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే తన సొంత వారే, తాను నమ్మిన వారే, తన వారు అనుకున్న వారే ఏం చేశారంటే తనకు వ్యతిరేకంగా ఆయనతో మంచిగానే ఉంటా, ఆయన వెనక గోతులు తవ్వి ఆయనకు కీడు తలపెట్టి ఆయన నశింప చేయాలని, ఆయన లేకుండా చేయాలని, ఆయన్ని ఏదో విధంగా మరి హింసించాలని, బాధ పెట్టాలని, ఆయన్ని లేకుండా చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాలను బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క చెడ్డ క్రియలను బట్టి ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. వారు చేస్తున్న దాన్ని బట్టి తిరిగి ఆయన సొంతంగా ప్రతీకారం అయితే తీర్చుకోలేదు, కానీ వారిని బట్టి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడంటే వారి విషయమై దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అలాగే చూసుకున్నట్లయితే నీవే నన్ను రక్షించమని ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అంటే మనకి కూడా, అంటే మన శత్రువైన వాళ్ళు మనకి శత్రువులు కాబట్టి, ఎవరైనా మనకి శత్రువులు ఉంటే ఏదన్నా విషయంలో వారు మనకి శత్రువులు కాబట్టి వారి విషయమై మనం ఏముంటాం, జాగ్రత్తగా ఉంటాం. వీరు మనకి శత్రువులు కదా, లేకపోతే వీరికి మనమంటే గిట్టదు కదా, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం అన్న ఆలోచనలో ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉంటారు. కానీ శత్రువు కాకుండానే అంతరంగంలో కపటాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, కక్షను నింపుకొని పైకి మాత్రం స్నేహపూర్వకంగా మంచిగా మనమంటే ఇష్టపడేవారిగా, మనల్ని ప్రేమిస్తున్న వారిగా, మనకి సహకారిగా, మన తోడు ఉన్న వారిగా ఉన్నటువంటి వారు మన వెనక ఏం చేసినా కూడా మనం దాన్ని గుర్తించలేము, జాగ్రత్త పడలేము. ఇక్కడ ఆయన జీవితంలో జరిగినది అదే. ఇటువంటి నమ్మక ద్రోహులు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతానే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. కానీ ఈ నమ్మక ద్రోహం అనేది చాలా పెద్ద ఘోరమైనటువంటి
పాపము. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే మనల్ని నమ్మిన వారిని మనం ఎన్నటికీ కూడా మోసము చేయకూడదు. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. కానీ మనుషులు స్వార్థపూరితంగా మరి కక్షపూరితంగా ఆలోచించి వారు ఒకవేళ స్వతహాగా మంచివారైనప్పటికీ కూడా పరిస్థితులను బట్టి, అసూయను బట్టి, కోపాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి వారికంటే నేను గొప్ప స్థితిలో ఉండాలి, లేకపోతే వారికంటే మంచి పేరు నేను సంపాదించాలి అన్న ఆలోచన, పోటీతత్వం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి వారిలో అసూయ, ద్వేషం అనేది మొదలవుతుంది. ఆ అసూయ ఎందాక తీసుకెళ్తుందంటే అవసరమైతే మనిషి ప్రాణాన్ని తీయడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అటువంటి పాపంలోకి చిన్నగా స్టార్ట్ అయిన అసూయ అనేది తీసుకెళ్తుంది. కాబట్టి ఆ సమయంలో, ఆ సందర్భంలో వాళ్ళు మనవాళ్ళ తనవాళ్ళ అనే ఆలోచన, వివేచన కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దావీదు మహారాజు విషయంలో అదే జరిగింది. తన వారే, తను నమ్మిన వారే, తను తోడుగా ఉన్నవారే తనకి ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి విషయమై దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటా ఉన్నాడు. అలాగే మరి చూసుకున్నట్లయితే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. ఎవరికైతే మేము నీకు తోడుగా ఉంటాం, మేము నీకు అండగా ఉంటాం అని చెప్పారో వారే ఏం చేస్తారంటే వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఎలా ఉన్నారంటే నమ్మక ద్రోహం చేసేవారిగా ఉన్నారు. వారి విషయమై మారు మనసు, ఎవరికైతే మారు మనసు ఉండదో, ఎవరైతే సరిగ్గా దేవుణ్ణి తమ హృదయంలో నింపుకోరో, సరిగ్గా దేవుని స్వరూపంలోనికి మార్చబడరో వారే ఇటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు, మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును. అంటే ఎవరైతే నమ్మక ద్రోహము, ఎవరైతే అసూయను, ద్వేషాన్ని నింపుకొని అకారణంగా ఇతరులను, లేకపోతే తను నమ్మిన వారిని, తన మీద నమ్మకం పెట్టుకున్న వారిని నశింప చేయాలని చూస్తారో అటువంటి తత్వము కలిగిన వారు మారు మనసు లేని వారుగా ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అట్టి వారి విషయమై నీవే న్యాయం చేసి నన్ను రక్షించమని ఆయన వేడుకుంటా ఉన్నాడు. అలాగే వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నూనెపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో, మనసులో అసూయను, ద్వేషాన్ని, కక్షను నింపుకొని పైకి ప్రేమ నటిస్తారో అటువంటి వారు ఎలా ఉన్నారో ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారంటే అటువంటి వారి మాటలు ఎలా ఉన్నాయంటే నునుపుగా, మృదువుగా ఉన్నాయి. అయితే వారి హృదయంలో ఏముంది? కలహం ఉంది. అలాగే వారి మాటలు ఎలా ఉన్నాయంటే నునుపైనవిగా, చాలా మృదువుగా, వినటానికి అబ్బో ఎంతో ప్రేమగా, ఎంతో మంచిగా, మధురంగా ఉన్నాయి. కానీ వారి యొక్క ఉద్దేశము, అంతరంగంలో వారి ఆలోచన ఎలా ఉందంటే చాలా చెడ్డదిగా, కలహముతో నింపబడి ఉంది. పైకి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మంచివిగా ఉన్నా కూడా అవి వరదీసిన కత్తులే అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మంచిగా మాట్లాడినట్టే మాట్లాడతారు, కానీ ఆ మాటల్లోనే మనకి గుచ్చుకునేలాగా మాట్లాడతారు. మంచిగా మనల్ని ఏదో ప్రోత్సహిస్తున్నట్టు, మంచిగా మనల్ని నడిపిస్తున్నట్టు, మనకి సహాయం చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ మనకి ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకొని బాధ కలిగేలాగా ఉంటాయి. అటువంటి వరదీసిన కత్తుల లాంటి నునుపైన మాటలు మనసులో కలహంతో నింపబడిన వారు మాట్లాడతారని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే వెన్నవలే మృదువుగా, అలాగే వారి నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే వెన్నలాగా మృదువుగా ఉంటాయి, అయితే వారి హృదయంలో మాత్రం కలహం ఉందని, అటువంటి వారు మాత్రమే ఇలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసి నమ్మక ద్రోహం చేస్తారని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారు ఎలా ఉన్నా, వారు ఎంతటి కీడు తలపెట్టాలని చూసినా కూడా
దేవుని మీద భారం వేసినప్పుడు ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, ఆ శత్రు సమూహం నుండి విడిపిస్తాడని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీడు. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, యథార్థమైన మనసుతో ఉంటారో వారు ఎన్నటికీ కూడా కదల్చబడరు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే మనము ఎటువంటి తప్పు, ఎటువంటి పాపము చేయనప్పుడు, మనము ఎవ్వరికి కూడా ఎటువంటి కీడు కూడా తలపెట్టకుండా ఉన్నప్పుడు, దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా యథార్థంగా జీవించినప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఎందుకంటే మన యథార్థమైనటువంటి జీవితము, మన యొక్క యథార్థమైనటువంటి మనస్తత్వం ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎలా విడిపించాలో అలా విడిపిస్తాడు, ఎప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తాడు. కాబట్టి మన వెనక మన అనుకున్న వారే, మన 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 తోడి వారే, మనకి సహాయం అందించేవారే, మనకి అండగా ఉన్నవారే, నా అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేసినా కూడా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఆ యొక్క కీడు నుండి, ఆ యొక్క బుచ్చు నుండి తప్పించమని మనము దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, మనల్ని తప్పిస్తాడు. మరి దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేదువు, రక్తాపరాధులను వంచకులను సగకాలమైన బ్రతుకుదురు. నేనైతే నీ యందు నమ్మకించున్నాను. ఎవరైతే నమ్మిన వారిని మోసం చేస్తారో, ఎవరైతే హృదయంలో కలహం పెట్టుకొని పైకి ప్రేమ నటించి మరి నటనాపూరితమైనటువంటి జీవితం కలిగి నమ్మిన వారికి కీడు తలపెట్టాలనే ఆలోచనలో ఉంటారో అటువంటి వారు ఎప్పటికైనా కానీ నశించిపోతారు. ఎవరైతే నీతిమంతులుగా యథార్థమైన హృదయం కలిగి దేవుని మీద ఆధారపడి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్తత్వాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు నీతిమంతులుగా ఉంటారు, స్థిరంగా ఉంటారని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మన చుట్టూ ఎటువంటి శత్రువులు ఉన్నా, మనవారే మనకి శత్రువులైనా కూడా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఎడల స్థిరమైన విశ్వాసంతో దేవుని మీద భారం వేసి ఆయన్ను వేడుకోవాలి, ప్రార్థించుకోవాలి, విడిపించమని, తప్పించమని ఆయనకి మొరపెట్టాలి. అప్పుడు అన్ని విషయాల్లో అన్ని వేళలా ఆయన మనకు తోడుగా ఉండి తప్పించి రక్షించేవాడుగా ఉంటాడు. అట్టి విశ్వాసతను మనలో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సాక్ష్యాలకు సమయం. సాక్ష్యాలు చెప్పదలిచిన వారు ఎవరైనా ఉంటే సాక్ష్యాలు చెప్పి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు, కూడా వచ్చిన మీ అందరికి నా వందనాలు. మరి లాస్ట్ మంత్లో బాగా 1 వీక్ మొత్తం నోట్లో నుంచి బ్లీడింగ్ వస్తూ ఉండేది. కానీ నాకు అర్థమయ్యేది కాదు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి కొంచెం భయం వేసింది నాకు. ఏమైందా, బాగా వేడి వల్ల అనుకున్నాను. కానీ తర్వాత ఒకరోజు పరీక్షించి చూసుకున్నప్పుడు పన్నంతా బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి దానంతటికి అదే బ్లీడింగ్ అయిపోతుంది. తర్వాత ఒకరోజు బ్రష్ చేస్తున్నప్పుడు మనసులో అనుకొని ప్రేయర్ చేసుకున్నాను, దేవా ఈ బ్లీడింగ్ ఈ రోజుతో ఆగిపోవాలి, మరి నేనైతే దాని గురించి ప్రేయర్ చేసుకుంటున్నాను అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆ బ్లీడింగ్ అయితే ఆగిపోయింది. మరి ఆ తర్వాత నుంచి బాగా జలుబు, దగ్గు విపరీతంగా, కూర్చోలేకపోతున్నాను డ్యూటీలో కూడా. మరి ప్రేయర్ చేసుకున్నాను. 31st నైట్ అయితే అసలు నేను చర్చిలో కూర్చోగలుగుతానా లేదా అని భయపడ్డాను బాగా. మరి ప్రేయర్ చేసుకొని వచ్చాను. అప్పటి నుంచి అయితే నాకు జలుబు, దగ్గు కూడా ఆగిపోయింది. మరి మా ముగ్గురు రాకపోకల్లో దేవుడే తోడుగా ఉంటున్నాడు. మరి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ వాటన్నిటిని జయించే శక్తి ఇస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, కూడొచ్చిన సంఘానికి వందనాలు. మరి పోయిన నెలలో మా అమ్మ రాళ్ళు తగిలి పడ్డారు. అయితే కాలు ఫ్రాక్చర్ అయింది, చిన్న ఎముక. అది పిండి కట్టు ద్వారా అయితే సెట్ అవ్వదని చెప్పారు. చిన్న సర్జరీ పడిద్ది అన్నారు. ఆవిడ చాలా భయపడ్డారు. దేవుడి మీద భారం వేసి పోయిన నెల 6వ తారీఖున కాల్లో రాడ్డు పెట్టించాము. ఈ నెల 7వ తారీఖున దేవుడు దాన్ని తీసి స్వస్థత విడుదల దయచేశాడు.
గత నెల రోజుల నుంచి తన ప్రార్థనకు కూడా రాలేకపోతుంది. దేవుడే సహాయం చేశాడు. ఆపరేషన్ అనగానే తను భయపడింది. నేను ఇలాగే ఉంచుకుంటాను, నాకేం చేయొద్దు, తగ్గితే తగ్గిద్ది, లేకపోతే అలాగే ఉంచుకుంటాననింది. కానీ దేవుడు తనకు ధైర్యాన్ని ఇచ్చాడు. మంచిగా ఆపరేషన్ విషయంలోనూ తను మళ్ళా తిరిగి పనికెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. కొంచెం ఆపు ఉంది, దానికోసం ప్రార్థన చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును. ప్రభు నామం స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి మొన్న శుక్రవారం మధ్యాహ్నం నుంచి కుమార్కి బాగా చలి జ్వరంతో మరి సాయంత్రం వచ్చింది. మరి ప్రసాదాలు తీసుకొచ్చాడు. మరి అబ్బాయి ఇళ్ళమ్మట అతడు ఒక డాక్టర్ అబ్బాయిని పిలిపించి చెబితే 104 జ్వరం ఉందని 2 ఇంజక్షన్లు ఇచ్చేసాడు. మరి ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర మరి ప్రార్థన ఉంటే మరి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించిన, అయ్యా ఎట్లా ఉంది మరి కుమార్కి జ్వరం అని ప్రార్థన చేయించాను. మరి తెల్లారితే ప్రసాద్ డయాలసిస్కి వెళ్ళాలయ్యా, మరి ఎవరు తీసుకెళ్ళలేరు, మరి ఆ బిడ్డ మరి ఆరోగ్యం కూడా ప్రార్థన చేయించాను. అయ్యగారు చేశారు. అయ్యగారు మరి జ్వరం అయితే తగ్గిపోయిందిలే, కానీ మరి నీరసంగా ఉంది. మరి ప్రసాద్కేమో అక్కడ మరి అన్న ఫోన్ చేసి మరి వస్తున్నావా రావట్లేదని చెప్తే వస్తున్నాలని తెల్లారగట్ట సీతారాం కొట్టుకోళ్ళ ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉంటే అబ్బాయిని తీసుకొని వెళ్ళాడు. మరి దేవుని కృపను బట్టి క్షేమంగా వచ్చాడు. మరి సంవత్సరం అంతా కూడా మరి దేవుడు బిడ్డల ప్రయాణ మార్గాల్లో కాపుదలు, ముఖ్యంగా హాస్పిటల్ విషయంలో మరి దేవుడు ఎంతగానో ప్రసాద్ మీద కృప చూపిస్తున్నాడు దేవుడు. మరి ప్రసాద్ మరి పరిపూర్ణంగా మరి దేవునిలో ఉండాలని అయ్యగారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు. మరి చిన్నప్పుడైతే మరి అంత ప్రార్థనకి వెళ్ళేవాడు వాడు. మరి ఇప్పుడు ఎందుకో మరి వెనకబడిపోయాడు. మరి ఆ బిడ్డ నిమిత్తం మరి దీనిలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పిల్లలిద్దరు రక్షణ పొందులాగా మరి ఆయన కృప పాత్రలు కావాలని, రక్షణ పాత్రలు కావాలి. అనుదినము కూడా మరి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అనుదిన ప్రార్థనలో వ్యక్తిగారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం ముగించుకుంటున్నాను. దేవుని నామానికి సూత్రాలు. ఫాస్ట్ టైం గారికి నా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. పోయిన వారము జలుబు బాగా చేసింది నాకు, అలాగే థ్రోట్ పెయిన్ కూడా వచ్చింది. బాగా ఇబ్బంది పడ్డాను. డ్యూటీకి వెళ్ళే విషయంలో కూడా ఒకరోజు బాగా ఇబ్బంది ఎక్కువైపోయి డ్యూటీకి కూడా నేను సెలవు పెట్టాను. అన్నం తీసుకునే విషయంలో కూడా, అదేవిధంగా నైట్ నిద్రపోయే విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను థ్రోట్ పెయిన్తో. ఫాస్ట్ గారు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అదేవిధంగా నేను వ్యక్తిగతంగా కూడా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు తన మహాకృపను నా పక్షాన చూపించాడు. నాలో ఉన్న బలహీనతను తీసివేశాడు. నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవుని మందిరంలో సాక్షిపెట్టిగా నిలబెట్టాడు. దేవుడు నా పక్షాన చేసిన ఈ గొప్ప కార్యం కొరకు, విడుదల కొరకు దేవుని నామానికి మహింపరచబడును గాక. చెప్పబడిన సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. అందరు లేచి నిలబడినట్లయితే ఓ పాట పాడుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాము. ఉజ్జీవ కీర్తనలోండి 238వ పాట. ఉజ్జీవ కీర్తనలోండి 238వ పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, ప్రియుడు నిన్ను కోరినాడు, భీతి చెందకుమా, వరుడు నిన్ను కోరినాడు, కలత చెందకుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే. బండ సందున పావురమా, ప్రియుడో నిన్ను కోరెను, నీ వరుడో నిన్ను కోరెను, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము
ప్రియుడు నిన్ను కోరెను, నీ వరుడు నిన్ను కోరెను, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము యేసురాజు దిగివచ్చు వేళ, యేసురాజు దిగివచ్చు వేళ, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయే. బండ సందున పావురమా, కొండ పెట్టులందున బండ బీటులందున నీ గూడు నిర్మింపు మా, నీ ప్రియుని కై చూడుమా, లోకాశలు నీకేల నమ్మా, లోక ఆశలు సిద్ధే వెలిగించుమా, సిద్ధముగనుండుమా, సిద్ధే వెలిగించుమా, సిద్ధముగనుండుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే. సాగరాలు పొంగినా నింగి నేల కూలినా భయమేల ఓ సంగమా, దిగులేల ప్రియ సంగమా, సాగరాలు పొంగినా నింగి నేల భయమేల, దిగులేల ప్రియ సంగమా, బండ క్రీస్తే నీ అండనుండా, బండ క్రీస్తే గీతములు పాడుమా, నీ ప్రియుని వీక్షింపుమా, గీతములు పాడుమా, నీ ప్రియుని సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే వేచియుండుమా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు తిరిగి వచ్చే కాలము ఆసన్నమైనది. మేఘముల మీద కడబోర శబ్దముతో వేవేల దూతల సమూహములతో నీవు మధ్యాకాశములోనికి దిగివచ్చి ఇక్కడికి ఎక్కిరమ్మో అని పిలిచేటువంటి సమయము ఎంతో ఆసన్నమై ఉండగా అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. సంఘముతో నీవు అంటున్నావు, ఇదిగో సముద్రములు ఉప్పొంగినను, కొండలు తత్తరిల్లినను భయపడనక్కరలేదు, దిగులు చెందనక్కర్లేదు అని. ఎందుకనగా విమోచన సమయము సమీపించి ఉన్నది. దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మేము నీ కొరకు సిద్ధపడుతూ భయము చెందక బండ అయిన నీ నీడలో, నీ ఆశ్రయములో, నీ మాటున దాగి ఉండటం మాకు నేర్పించండి, సహాయం చేయండి.
నీ వాక్యజ్ఞానంలోనికి వెళ్ళబోతున్నావు. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాము. చేరువచ్చిన ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రక్కన వారిని ఒకసారి పలకరించండి. మంచిది. ఒక్క ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఈరోజు, అంత చల్లగా ఉంది. అలాగే చాలామంది దగ్గుతున్నారు, నేను కూడా దగ్గుతూ ఉన్నాను. వాతావరణం బాగలేదు. 3-4 రోజుల నుండి అసలు ఎండే సరిగ్గా కనపడట్లేదు, సూర్యుడే కనపడట్లేదు సరిగ్గా. సరే, ఏది ఏమైనప్పటికీ మన ప్రభువు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. సమస్తాన్ని ఆయన తన స్వాధీనములో ఉంచుకున్నాడు. నరులైన మనకు దేవుడు జ్ఞాన హృదయం కలుగజేశాడు. ఏం హృదయం అంటే దేవుడు అంత జ్ఞానం లేదులే కానీ ఎంతో కొంత పెట్టాడు. మంచి చెడులు వివేచించగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని, ఏది సరి అయినదో ఏది సరికానిదో తెలుసుకోగలిగిన వివేకాన్ని దేవుడు మన హృదయంలో పెట్టాడు. అది పని చేస్తూ ఉంటుందిలే కానీ మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏం కాదులే అనుకుంటాం అంతే. అన్నీ తెలుసు మనకి, తెలియకేం కాదు. వాతావరణం ఇలాగుంటే మనం జాగ్రత్తగా లేకపోతే దగ్గు వచ్చిద్దని తెలుసు, ఇన్ఫెక్షన్లు అవుతాయని తెలుసు, ఆ దగ్గు ఎక్కువైతే జ్వరం వచ్చేస్తుందని తెలుసు. అయినా కూడా ఏం కాదులే, చల్తా హై, పర్వాలేదులే అనుకుంటా ఉంటాం. వివేకాన్ని పెట్టాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోం. అది మన ప్రాబ్లం. మనం ఉపయోగించుకున్నట్లయితే, అంటే చలికాలం వచ్చింది చక్కగా, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువే ఉంది చలి ప్రతి సంవత్సరం కంటే, కాదంటం లేదులే కానీ మనకి ప్రికాషన్స్ తెలుసు ఏం చేయాలో, కానీ మనం చెయ్యం. మనకు కూడా ప్రార్థన జరిగింది, వచ్చేసాను, నేను స్వెటర్ తెచ్చుకోలేదు, టోపీ కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ మళ్ళీ అడగాల్సి వచ్చింది మన వాళ్ళని. అడిగితే ఒక టోపీ ఇచ్చారు, తల మీద పెట్టుకున్నాను, ఎందుకంటే బయట మంచులో కూర్చుంటున్నాం. ఆ రోజు చూశాను నేను, కొంతమంది తల మీద ముసుగు కూడా వేసుకోకుండా కూర్చున్నారు. మరి అలా మంచు తలకి పట్టేసి జలుబులు దగ్గులు రాక ఏమొస్తాయి కదా. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే గాలిలో కూడా కాలుష్యం చాలా పెరిగిపోయింది, పొల్యూషన్. మన యవనస్తులకి చూపిస్తున్నాను, కుర్రాళ్ళకి. అభివృద్ధి చెందిన దేశాల్లో గాలిలో కాలుష్యం 25-30 ఉంటుంది సంఖ్య, 50 లోపులో ఉండాలి. మనకి ఇక్కడ ఎంత ఉంటుందో తెలుసా? తక్కువ లేకుండా 200 ఉంటుంది కదా. 150 నుండి 200 మధ్యలో ఉంటుంది. అందుకే ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా, ఎన్ని మందులు వాడినా దగ్గులు తగ్గట్లేదు. మందులు వాడటం కాదు పరిష్కారం. చేయాల్సింది ఏంటంటే ఆ కాలుష్యం లోపలికి వెళ్లకుండా మనం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం ఏమనుకుంటామంటే మాస్క్ పెట్టుకుంటే అబ్బో జనాలు స్టైల్ కొట్టేస్తున్నారు అనుకుంటాం, దగ్గటానికి ఇష్టపడతాం కానీ జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడం. అది మన దౌర్భాగ్యం అన్నమాట. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను, కానీ నేను కూడా కొన్నిసార్లు అంతే చేస్తున్నాను. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఇలాంటి వాటి నుండి మనం కొంచెం ఆరోగ్యాల్ని కాపాడుకోగలుగుతాము. అలాగే తుఫాన్ ఏదో అంటున్నారు, అందుకే ఎండ కనపడకుండా మబ్బుగా ఉండి చల్లగా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని, విచక్షణను, వివేకాన్ని ఉపయోగించుకొని ప్రికాషన్స్ తీసుకుంటే, జాగ్రత్తగా ఉంటే మనము ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. యెరూషలేమా, యెరూషలేమా, ఈ
ప్రాకారముల మీద నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నేను కావలి వారిని పెట్టాను. రేయైనా పగలైనా అయితే ఈ కావలి వారు ఏం చేస్తారంటే రాత్రి పగలు అని తేడా లేకుండా వారు మౌనంగా ఉండరు. ఈ కావలి వాళ్ళు చూడండి, వీళ్ళేంటో వేరుగా ఉన్నారు, వీళ్ళు మౌనంగా ఉండరంట. కావలి వాళ్ళ గురించి చెప్తే వీళ్ళు నిద్రపోరని చెప్పాలి, కానీ ప్రభు అంటున్నాడు కదా, ఈ కావలి వారు మౌనంగా ఉండరంట. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, విశ్రమించవద్దు. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. ఎప్పటి వరకు అంటే ఆయన యెరూషలేమును మరలా స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు, లోకమంతటికి ఆ యెరూషలేమునకు ప్రసిద్ధి లేదా కీర్తి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మీరు విశ్రమించొద్దు, ఆయనను కూడా విశ్రాంతి తీసుకొనియొద్దు. తన దక్షిణ హస్తము తోడనియు, తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు, బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇది యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము. యెషయా శత్రువు వచ్చి వారి మీద దాడి చెయ్యకముందే, శత్రువు వస్తాడు, మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతాడు, కానీ దేవుడు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి మీ దేశములోనికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆయన యెరూషలేమును మరలా స్థిరపరుస్తాడు. ఎందుకంటే బబులోను నుండి వచ్చిన శత్రువు ఏం చేస్తాడంటే యెరూషలేమును పెంటగా చేసేస్తాడు, పాడు దెబ్బగా చేసేస్తాడు, కూల్చి వేసేస్తాడు. పాడైపోయిన ఆ పట్టణాన్ని యెహోవా మరలా స్థాపించి కట్టించడమే కాదు అంటున్నాడు కదా, దాని కీర్తి లేదా దానికి లోకమంతటా కూడా ప్రసిద్ధి కలుగ చేస్తాను. కట్టించటమే కాదు, యెరూషలేము చూడండి ఇప్పుడు ఎలాగుందో, ఇట్ ఈస్ ఎ వరల్డ్ క్లాస్ సిటీ అని దేవుడు ప్రపంచమంతటికి కూడా యెరూషలేము యొక్క కీర్తిని ప్రకటించే వరకు ఆయనకి రెస్ట్ ఇవ్వద్దంటున్నాడు. ఇది దేవుని ప్రజలైన ఇజ్రాయేలులో ఉన్న దక్షిణ రాజ్యమైన యోధా వారికి ప్రవచనము. అయితే ఈరోజు యోధా వారి విషయంలో అది నెరవేరిపోయింది. అది నాణ్యానికి ఒకవైపు. మరొక వైపు ఏంటంటే మరలా ప్రభువు మహిమతో మధ్యాకాశములోనికి వచ్చి సంఘమును చేర్చుకొని మధ్యాకాశములో విందైపోయిన తర్వాత యెరూషలేము మీదనే పాదం మోపుతాడు. యెరూషలేము పట్టణములోనికి దిగి వస్తాడు. ఇప్పటికే మీడియా అంతా ఉంది కదా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రపంచమంతటికి యెరూషలేము మీదకి దిగి వచ్చే ఆ మహిమరూపుడైన మహిమాన్వితుడైన యేసుక్రీస్తుని ప్రపంచమంతటికి ఆయన మహిమను మీడియాలో చూపించేసిద్ది. హల్లెలూయా. ప్రపంచమంతా అబ్బా యెరూషలేమా యెరూషలేమా నీవింత భాగ్యవంతురాలివా అని చెప్పి ప్రపంచమంతా యెరూషలేమును కీర్తించుకుంటారు. ప్రపంచమంతటికి యెరూషలేము అనేది బాగా పరిచయం అయిపోతుంది. అయితే ఈరోజు యెరూషలేము గురించి కాదు ఈ ప్రసంగం, లేకపోతే యోధా రాజ్యం గురించి కాదు, జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి కాదు, కానీ ఈ మాటలను మన దేశం కొరకు మనం ఎందుకు తీసుకోకూడదు? హల్లెలూయా. ఎవరి కోసం అంట? మన దేశం కొరకు. భారతదేశము కొరకు మనం ఎందుకు తీసుకోకూడదు? అయితే
యెషయా ఏమంటున్నాడంటే, అది జరిగేటంత వరకు. ఏది జరిగేటంత వరకు? దేశమును దేవుడు స్థాపించే వరకు, దేశమునకు దేవుడు ప్రపంచములో ప్రసిద్ధి కలుగ చేసే వరకు కొంతమందికి ఓ పని అప్పజెప్పాడు. మీరు విశ్రమించవద్దు అన్నాడు. ఎవరు విశ్రమించకూడదంట? ఎవరు విశ్రమించకూడదంట? యెహోవా జ్ఞాపకకర్తలు. ఎవరంట వీళ్ళు? అంటే జ్ఞాపకం చేసేవాళ్ళు, గుర్తు చేసేవాళ్ళు. పిల్లలు హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతుంటే మీరు కూడా గుర్తు చేస్తారుగా. వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నావా? డైరీలో సంతకం పెట్టించుకున్నావా? తిన్నావా? గుర్తు చేస్తూ ఉంటాం. అలాగే చాలా విషయాలు కుటుంబాల్లో ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. గుర్తుందా? పలానా రోజు మనం పలానా చోటుకి వెళ్ళాలి, ఈ పని చేయాలి, కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ బుక్ చేయాలి, కూరగాయలు తీసుకురావాలి, జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అయితే యెహోవాకు కూడా జ్ఞాపకము చేసేటువంటి జ్ఞాపకకర్తలు ఉన్నారంట. ఎవరు ఆ జ్ఞాపకకర్తలు? ఇప్పుడు మీరు అనాలి, నేనే అని చెప్పాలి. ఎవరంట? అంటే మీరు జ్ఞాపకం చేయకపోతే ఆయనకి గుర్తుండదా, మర్చిపోతాడు అనుకుంటున్నారా? మనం జ్ఞాపకం చేయకపోతే ఆయన మర్చిపోతాడా? తెలియదా ఆయనకి? గుర్తుండదా? కాదు కాదు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. అరే రే రే భలే టైంకి గుర్తు చేశావు, థ్యాంక్ యూ అనేవాడు కాదు ఆయన. ఎందుకంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనమన్నా గుర్తు చేయటం మర్చిపోతామేమో కానీ ఆయన మాత్రం మర్చిపోడే. ఆయన మర్చిపోయేవాడు కాదు. కానీ ఆయన కోరుతున్నది ఏమిటంటే మనము ఆయనకు జ్ఞాపకము చేయాలి. ఎలా జ్ఞాపకం చేస్తాము? ఎలా జ్ఞాపకం చేస్తాము? దేవునితో మాట్లాడటమే, దేవునికి చెప్పటమే. దానికే మనం పెట్టుకున్న భాష ప్రార్థన. దేవునితో మాట్లాడటమే. నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు ఎలాగా గుర్తు చేస్తావో. పిల్లలు భలే గుర్తు చేస్తూ ఉంటారండోయ్. నా పుట్టినరోజుకి అది కొంటానన్నావుగా కదా, నవ్వుతున్నారు మీరంతా. అంటే అడుగుతున్నారు పిల్లలు అలాగా కదా. సెలవు వస్తే అదిగో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అన్నావు కదా. జ్ఞాపకం చేస్తూ, అంటే మనం మర్చిపోయామని జ్ఞాపకం చేస్తున్నారా వాళ్ళు? కాదు కదా. దానిని పొందుకోవాలన్న ఆశ వారిలో ఉందో లేదో. వారు దాని విషయములో నిజముగా ఆశపడితే దానికోసం మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. దేవుడు కూడా ఆయన ఏమీ మరిచిపోయేవాడు కాదు. మనం జ్ఞాపకం చేయకపోతే ఆయనకేమీ గుర్తు లేకుండా ఉండే పరిస్థితి కాదు. ఆయనకేమీ షార్ట్ మెమరీ లేదు, మెమరీ లాస్ కూడా లేదు. కానీ మనం జ్ఞాపకం చేయటంలో దానిని పొందుకోవాలన్న ఆశ మనకు ఉన్నదో లేదో అని దేవుడు చూస్తున్నాడు అంతే. దానిని పొందుకోవాలన్న ఆశ మనలో ఉన్నదో లేదో అని. మనమందరము కూడా దేవునికి జ్ఞాపకకర్తలము. జ్ఞాపకం చేయాలంట. ఏమి జ్ఞాపకం చేయాలంటే, నువ్వు వాగ్దానం చేశావు నాయనా, మా పట్టణమును, మా దేశమును స్థాపిస్తానని, మా సంఘమును స్థాపిస్తానని, నా కుటుంబమును స్థాపించి స్థిరపరుస్తానని, నన్ను కూడా విశ్వాసములో స్థిరపరుస్తావని. చూడండి, వ్యక్తిగతం, కుటుంబం, సంఘం, సమాజం, దేశం, ఇదంతటిని నీవు స్థాపిస్తావని నీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. స్థిరపరుస్తావని జ్ఞాపకం చేస్తున్నానయ్యా. ప్రసిద్ధి కలుగజేస్తావని జ్ఞాపకం చేస్తున్నాను. లోకమంతటికి దాని కీర్తిని నీవు ప్రకటిస్తావని జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేసేవాళ్ళంట విశ్రమించకూడదంట. డు నాట్ టేక్ రెస్ట్.
మరి ఎలాగా? విశ్రమించవద్దు, ఎందుకంటే మీరు విశ్రమిస్తే ఆయన కూడా విశ్రాంతి తీసుకుంటాడు. అదే కదా చెప్తున్నాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమించకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. మీరు ఆయనకు మరల 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 జ్ఞాపకం చేస్తూ ఉంటే, గుర్తు చేస్తూ ఉంటే ఆయన విశ్రమించకుండా దాని విషయంలో పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సృష్టి చేసినప్పుడు 6 రోజులు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడులే కానీ ఆయన ప్రతిరోజు ఆయన్ని విశ్రాంతి పెట్టనక్కర్లేదు. మనం ఆయన నిరంతరం పని చేస్తూ ఉండేటువంటి వాడు. ఆయనకు విశ్రాంతి అక్కర్లేదు, ఎందుకంటే ఆయన శక్తి అపరిమితమైనది, ఆయనలో ఉన్న జీవము అపరిమితమైనది, ఆయనకున్న అధికారము అపరిమితమైనది, ఆయనకున్న జ్ఞానము కూడా అపరిమితమైనది. వాటికి పరిమితులు లేవు, పరిధులు లేవు. కాబట్టి ఆయన ఎల్లవేళలా పని చేయగలడు. మీరు విశ్రమించకుండా ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆయన విశ్రమించకుండా మీ పక్షమున కార్యములు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడంట. ఏమని? నా దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేశాను. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు భారతదేశ క్రైస్తవ సంఘము విషయంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎన్నడూ ఊహించని రీతిలో ఆత్మల రక్షణ చూడబోతున్నాము. అయితే అది జరగాలంటే జ్ఞాపకకర్తలైన మనం దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ప్రభు అన్నాడు కదా, మీరు నాకు జ్ఞాపకకర్తలుగా ఉండండి, నేను కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే కావలివారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు కావలివారు. జనరల్గా మనమందరము కూడా జ్ఞాపకకర్తలుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని వాగ్దానములు, ఆయన నిబంధనలు, ఆయన వాక్కులను ఆయనకు జ్ఞాపకం చేసి వాటిని స్వతంత్రించుకోవటానికి పిలువబడి ఉన్నాము. అయితే అంటున్నాడు కదా, కొందరిని దేవుడు ప్రత్యేకంగా పిలిచాడంట. దేనికోసం అంటే కావలి వారిగా ప్రాకారము మీద ఉంచాడంట. హల్లెలూయా. 6వ వచనంలో చెప్తున్నాడు కదా, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఎవరు ఉంచారంట? వీళ్ళు వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టారా? ఎవరు ఉంచారంట? దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వురా, నీవురా, నీవురా, నీవురా. వచ్చిన వారిని పిలిచి ప్రాకారపు గోడల మీద నిలబెట్టాడు. నిలబెట్టి మీరు కావలి కాయండి అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కాపలా కాస్తారంట. ఎప్పుడు? పగలు రాత్రి, రేయి పగలు. రేయి పగలు కావలి కాసేవారు. వీళ్ళ గురించి యెషయా ఇలా రాయాలి. ఏమని? వీళ్ళు నిద్రపోకుండా కాపలా గాయాలి అని, కాస్తారు అని. కానీ ఏమని రాశాడు యెషయా ప్రవచనంలో? ఈ కావలి కాయువారంట రాత్రి మౌనంగా ఉండరంట, పగలో మౌనంగా ఉండరంట. అంటే మౌనంగా ఉండరంటే ఏం చేస్తారు? వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, సంభాషిస్తూనే ఉంటారు, లేదా దానికి మనం పెట్టుకున్నటువంటి భాష్యం ప్రార్థన చేస్తూనే ఉంటారు. యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని పెట్టాడంట. సామాన్యంగా కావలి వారు ఏం చేస్తారంటే పట్టణములోనికి బెడద రాకుండా, ప్రమాదం రాకుండా, ప్రమాదకరమైన మనుషులు రాకుండా, ప్రమాదకరమైన వాహనాలు రాకుండా అడ్డుకునే పని కావలి వారిది. గోడ మీద ఉంటారు, ప్రాకారం మీద. ఈ రోజుల్లో అంటే ప్రహరీ గోడ
4 అంగుళాలు ఇటుక పెట్టి కట్టేస్తున్నాం, అయిపోయింది. ఇంటి గోడలో 9 అంగుళాలు పెట్టి కడుతున్నాం, లేకపోతే కొంతమంది పార్టీషన్లకి 4 అంగుళాలు కూడా పెట్టేస్తున్నారు. పాత రోజుల్లో కనీసం 18 అంగుళాల మందం ఉండేది గోడ. పాత ఇళ్ళు చూడండి, ఇంతలా ఉంటాయి. కొన్ని గోడలు 3 అడుగుల మందం కూడా కట్టబడిన గోడలు ఉన్నాయి. 100 సంవత్సరాలు అయిపోయినా కూడా అలాగే ఉంటున్నాయి, స్థిరముగా ఉంటున్నాయి. యెరూషలేము అనబడిన ఈ పట్టణము చుట్టూ కూడా ప్రాకారపు గోడ కట్టబడింది. ఎందుకంటే ప్రాకారం ఉంటే లోపల సేఫ్టీ ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఆ ప్రాకారం మీద, గోడ మీద అక్కడక్కడ గదులు కట్టేసి ఉంటారు. ఆ గదులలో కాపలా కాసేవాళ్ళు ఉంటారు, డ్యూటీలు వేసుకొని ఉంటారు. వాళ్ళు కన్ను ఆర్పకుండా డేగ కళ్ళతో ఏమొస్తుంది, ఏంటి, ఎవరు వస్తున్నారు, ఏం తెస్తున్నారు మొత్తం చూస్తూ ఉంటారు. ఈ యెరూషలేము పట్టణం అసలుకే కొండల మీద ఉంది. కింద నుండి వచ్చే వాళ్ళు మొత్తం నిశితంగా వీళ్ళు పరిశీలించగలరు. ప్రమాదం అనుకుంటే ఆర్డర్స్ ఏం అక్కర్లేదు, అక్కడి నుండే బాణం వేసి కొట్టి చంపేస్తారంతే. ఆ రోజుల్లో ప్రాకారపు గోడలు ఎంత మందం కట్టుకునే వాళ్ళంటే, ప్రాకారపు గోడల మీదే 2 రథాలు ఒకదానికొకటి ఎదురు వేగంగా దాటి వెళ్ళిపోగలిగినంత మందం పట్టణపు ప్రాకారపు గోడలను కట్టుకునేవాళ్ళు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఈ పట్టణము యొక్క ప్రాకారపు గోడ ఎంత వెడల్పు ఉంటుందంటే మన మందిరం ఉన్నంత వెడల్పు ఉంటుంది అనుకోండి. మళ్ళీ ఆ గోడ మీదే ఇంకొక మూలకి ఏం చేస్తారంటే గదులు కట్టేస్తారు, కావలి వారు అందులో ఉంటారు. అయితే యెషయా చెబుతున్న ఈ కావలి వారు భౌతిక దాడులు చేసేవాళ్ళు కాదు. యెషయా ప్రవచించిన ఈ కావలి వారు పట్టణమును భౌతికంగా కాపాడేవారు కాదు. వీరంట ఏం చేస్తారంటే రాత్రి పగలు తేడా లేకుండా మౌనముగా ఉండకుండా విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే నాదు కోట నీవే, సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. రేయి పగలు ఏం చేయటం మేలంట? ఆయనను సేవించటం, ఆయన ఆరాధించటం మేలు. ఈ యెరూషలేము ప్రాకారముల మీద ప్రార్థన చేయడానికి, కనిపెట్టడానికి, ఎటు నుండి ఏ విధమైన ప్రమాదం వస్తుంది అని వీరు కనిపెట్టి దాడి చేసి ప్రమాదం నుండి ప్రజలను తప్పించడం కాదు, కానీ దేవునికి మొరపెట్టి, ప్రభువా ఈ ప్రమాదం రాబోతుంది, మమ్ములను విడిపించు నాయన అని వీరు దేవునికి మొరపెడతారంట. హల్లెలూయా. అంటే వీరు రేయి పగలు దేవుని సన్నిధిలో ఉంటూ సంభవించబోయే సంగతులను తెలుసుకొని వాటి నివారణ కొరకు ప్రార్థించేటువంటి వారు. అపవాది ఏం చేస్తాడంటే ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో ఆయా విధములైన దాడులను మనుషుల మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకే మనం చూస్తూ ఉంటే ఓ బస్సు ప్రమాదం జరిగిందనుకోండి, ఇక దాని వెనకాల అన్నీ అయ్యే వింటూ ఉంటాం. ఎందుకంటే ఆడ అలా ప్లాన్ చేసి వదులుతున్నాడు మనుషుల మీదకి. ఈ కావలి కాసేవారు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి అపవాది మనుషుల మీద ఏ పన్నాగాలు ప్రయోగిస్తున్నాడో తెలుసుకొని
వాటిని బంధిస్తూ, వాటికి ఎదురు నిలుస్తూ దేవుని సహాయమును తీసుకొని అవి ప్రజల మీద దాడి చేయకుండా అడ్డుకునే పనిని ఈ కావలి వారు చేస్తారు. ఈ కావలి వారికి ఉండటానికి అప్లికేషన్ పెట్టుకోవాలా? మరి ఎవరు ఏం చేస్తారంటే ఎలాగ వీళ్ళు నియమితులు అవుతారు? దేవుడే వీరిని పిలుస్తాడు కొందరిని. ఎవరిలో నుండి వస్తారు వీళ్ళు? జ్ఞాపకకర్తలు ఉన్నారు కదా, ఈ జ్ఞాపకకర్తలలో నుండే నమ్మకముగా ఉన్న వారిని, అలయక సొమ్మసిల్లిపోకుండా నిరంతరము దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్న వారిని దేవుడు ఎన్నిక చేసుకొని అంటాడు కదా, నీవు నాకు కావలి వానిగా కావాలి. ఇదిగో ఈ పట్టణము కొరకు, ఈ ప్రాంతము కొరకు, ఈ గ్రామము కొరకు, లేదా ఈ జిల్లా కొరకు, ఈ రాష్ట్రము కొరకు, ఈ దేశము కొరకు నీవు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలని దేవుడే పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే పిలిచి వారిని ఆ పనిలో పెడతాడు. వాళ్ళ పని ఏంటో తెలుసా? రాబోయేటువంటి ప్రమాదములను పసిగట్టి, ఎలా పసిగడతారు వాళ్ళు? దేవుని కృప ద్వారా, దేవుని దయ ద్వారా, దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానం ద్వారా తెలుసుకొని వాటికి ఎదురు నిలుస్తారు. హల్లెలూయా. వీళ్ళు బయట కనపడరండి. ఏంటంట, వీళ్ళు బయట కనపడరు. వీళ్ళు ఊరకనే సమయాన్ని పాడు చేసుకోరు. దేవుడు కావలి వారిగా పిలిచిన వారు ఎవరైతే ఉంటారో వారు మనుషులకు కనపడరు బయట. ఊరకనే వ్యాపకం కోసం వాళ్ళని వీళ్ళని పిలిచి, పౌలు గారు అన్నట్లుగా ముసలమ్మ ముచ్చట్లో పెట్టరు. వీళ్ళు రహస్యముగా ఉండిపోయి, తమ గదులలో ఉండిపోయి, తమ ఇంటిలో ఉండిపోయి కనిపెడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ఎదురు నిలుస్తూ ఉంటారు. హల్లెలూయా. అది వారికి అప్పగించబడిన పని. దేవుడు అంటున్నాడు, నేను దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రాంతముల కొరకు, పట్టణముల కొరకు కొందరిని కావలివానిగా నియమించాను. వారు మౌనంగా ఉండరు. ఈ భూమి మీద క్రైస్తవ్యం చూసిన ఉజ్జీవాలన్నీ కూడా ఇలాంటి కావలి వారి వలననే సాధ్యమయ్యాయి. జాన్ హైడ్ అని ఓ దైవజనుడు పంజాబ్ రాష్ట్రంలో ప్రార్థనే చేసేవాడండి. ఏం చేసేవాడంట? అదే ఆయన పని, ప్రార్థనే చేసేవాడు. దేనికోసం? పంజాబ్ రాష్ట్రం కోసం. పంజాబ్ రాష్ట్రం కోసం అతడు కావలివానిగా పంజాబ్ రాష్ట్రం యొక్క ప్రాకారముల మీద నిలబడి పగలు రాత్రి తేడా లేకుండా మౌనముగా ఉండక మొరపెడుతూ ఉండేవాడు. ఆయన మౌనంగా ఉండక మొరపెడుతూ ఉంటే అనేకులు బాధ చేయటం మొదలుపెట్టారు, అనేకులు ఆరాధించటం మొదలుపెట్టారు, అనేకులు సువార్త ప్రకటించటం మొదలుపెట్టారు. ఈ ప్రార్థనా వీరులు, ఈ ప్రార్థించేవారు సమాజమునకు కనపడరు. వారి యొక్క స్వరము వీధులలో వినబడదు. ఎవరితో వ్యాజ్యమాడరు. మౌనముగా తమ గదులలో ఉండిపోయి దేవునితోనే విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు, మోకాళ్ళ మీదే పోరాడుతూ ఉంటారు. ఆ జాన్ హైడ్ అలా ప్రార్థన చేశాడు. ఈ రోజున పంజాబ్ రాష్ట్రంలో గొప్ప ఉద్యమం, అనేకులు రక్షించబడుతున్నారు. కారణం ఏంటంటే జాన్ హైడ్ అనే ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఆయన ఓ ప్రాంతమును స్థిరపరచాలంటే, దానికి ప్రసిద్ధి కలుగ చేయాలంటే, ఒక దేశమును ఆయన స్థాపించాలంటే, ప్రసిద్ధి కలుగ చేయాలంటే
జ్ఞాపకకర్తలు ఉండాలి, కావలి కాసేవారు కూడా దేవునికి కావాలి. హల్లెలూయా. కావలి కాసేవారు లేకుండా, జ్ఞాపకకర్తలు లేకుండా ఆయన ఓ వ్యక్తిని కానీ, ఓ కుటుంబాన్ని కానీ, సంఘమును కానీ, సమాజమును కానీ, దేశమును కానీ ఆయన స్థాపించడు. జ్ఞాపకకర్తలమైన మనం విశ్రమించకుండా ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే మనలో నుండే కొందరిని కావలి వారిగా నిలబెడతాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, వేరుపరుచుకుంటాడు. ఆ భారాన్ని మన హృదయంలో పెడతాడు. ఇంగ్లాండ్ దేశం కోసం ఇంగ్లాండ్లో బ్రిటన్లో వేల్స్ అనేటువంటి ఆ ప్రాంతం కోసం, ఆ దేశం కోసం దైవజనుడు ప్రార్థించాడు. ఒకటే అన్నాడు, ప్రభువా ఈ వేల్స్ అంతా నాకు ఇచ్చే, లేకపోతే నన్నే తీసుకెళ్ళిపో, నేను బ్రతకటం వేస్ట్. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. గొప్ప ఉద్యమం వేల్స్లో సంభవించింది. అతడు ఓ కావలివానిగా వేల్స్ అంతటి కొరకు నిలబడ్డాడు. ఇదంతా నాకు కావాలంతే, నువ్వు ఏమన్నా చేసుకో, ఇదంతా నాకు కావాలి, ఇది ఇవ్వకపోతే నేను బ్రతకటం వేసి నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. అంతగా సమర్పించుకొని ప్రార్థన చేశాడు వేల్స్ కోసం. ఈ రోజున ఈ 2026వ సంవత్సరంలో దేవుడు భారతదేశమును స్థాపించాలన్నా, స్థిరపరచాలన్నా, ఈ రోజున మన భారతదేశం యొక్క పరిస్థితి ఏమైందంటే ప్రపంచంలో అధోగతికి పాలైపోయింది. ఎందుకంటే మనోళ్ళు కుదురుగా ఉండట్లేదు. విదేశాల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చట్టాలకు వాళ్ళు లోబడకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడలాగే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయటం, ఎక్కడలాగే ఎక్కడ పడితే అక్కడ 1, 2 అక్కడ కూడా చేసేస్తున్నారు. వాళ్ళకి అస్సలు అవి నచ్చవు. అందుకని ఈ రోజున ప్రపంచంలో ఎలాగుందంటే భారతీయుల్ని, ఇండియన్స్ని గో బ్యాక్ టు ఇండియా అంటున్నారు. అమెరికా వాళ్ళు తరిమేస్తున్నారు, కెనడా వాళ్ళు తరిమేస్తున్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు తరిమేస్తున్నారు, వీసాలు ఇవ్వట్లేదు. కొరియా వాళ్ళు తరిమేస్తున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు తరిమేస్తున్నారు, న్యూజిలాండ్ వాళ్ళు తరిమేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పౌర సంస్కృతి తెలియట్లేదు, మీకు సివిక్ సెన్స్ ఉండట్లేదు, ప్రాంతాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో, ఎలా చేయాలో మీకు తెలియటం లేదు అని. భారతదేశం యొక్క పరిస్థితి ప్రపంచంలో అధోగతికి పాలైపోతుంది. అయితే ఆయన అంటున్నాడు కదా, కావలి వారు నిలబడి రే అనక పగలనక మౌనముగా ఉండక మొరపెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నేను స్థాపిస్తాను, స్థిరపరుస్తాను, కీర్తిని ఎల్లలు దాటేస్తాను. హల్లెలూయా. అవును, ఇది యోధా రాజ్యం కోసం, యెరూషలేము కోసం ప్రవచనమే కాదంటలేదు. కానీ ఈ రోజున దేవుని సేవకునిగా మీ అందరి ముందు ఉంచుతున్నది ఏంటంటే, మన కుటుంబాల కోసం, మన సంఘము కోసం, మన గ్రామము కోసం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశము కోసం మనము కూడా దేవునికి జ్ఞాపకకర్తలుగా ఉండాలి. నమ్మకస్తులైన జ్ఞాపకకర్తలుగా ఉంటే నీ కుటుంబాన్ని ఆయన స్థాపిస్తాడు. మనమేమో దేవుడికి తెలియదా ఏంట్లే, నేను అడిగితేనేనా, ఆయనకి తెలుసులే అంతా, అడగక మునిపే అక్కర్లన్నీ తీరుస్తావయ్యా అని పాటలు పాడుకొని వెళ్ళేలు అనుకుంటున్నాం. అందుకే మన కుటుంబాలు అలా చిన్న భిన్నమైపోతున్నాయి. అందుకే పిల్లలు మాట వినని పరిస్థితులు, లోబడనొల్లని పరిస్థితులు, దీవించబడలేని పరిస్థితులు. మనందరికీ ఉన్న బాధ్యత ఏమిటంటే, కుటుంబం విషయంలో కానివ్వండి, గ్రామము విషయంలో కానివ్వండి, సంఘము విషయంలో కానివ్వండి, దేవా నా కుటుంబాన్ని స్థిరపరచు, స్థాపించు, మా సంఘాన్ని స్థిరపరచు, స్థాపించు, మా గ్రామమును స్థిరపరచు, స్థాపించు, దాని కీర్తి ఎల్లలు దాటేటట్లుగా చేయి నాయనా అని ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి.
క్రైస్తవ్యం అంటే హల్లెలూయా స్తోత్రం అనుకుంటే మాత్రమే కాదు, పాట పాడుకున్నాం అనుకుంటే మాత్రమే కాదు, దేవుని మాటలు ఏదో కాసేపు విన్నాం వెళ్ళిపోయాం అనుకుంటే కాదు, ప్రార్థన చేసుకున్నాం బైబిల్ చదువుకున్నాం అనుకుంటే కాదు, దేవునికి అర్పణలు ఇచ్చామనుకుంటే మాత్రమే కాదు. మన కుటుంబముల మీద బాధ్యత ఉన్నది, గ్రామం విషయంలో బాధ్యత ఉన్నది, దేశము విషయంలో మనకి బాధ్యత ఉన్నది. దేవునికి జ్ఞాపకం చేయాలి. స్థాపించు నాయన, స్థిరపరచు ప్రభువా, ప్రసిద్ధి కలుగచేయి నాయన. అడగటం లేదు కాబట్టే పొందట్లేదు అంటాడు యాకోబు. అడిగినా కూడా ఎలాంటివి అడుగుతున్నారంటాడంటే మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారే కానీ మీరు సమాజానికి మేలుకరంగా ఉండాలనో దేవునికి మహింకరంగా ఉండాలనో మీరు అడగటం లేదు. మీ సొంత ఇచ్చలు నెరవేర్చుకోవటం అడుగుతున్నారు, అందుకే మీకు దొరకట్లేదు అంటాడు. దేవుని వాక్యానుసారంగా మనం అడిగితే, ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగిననో ఆయన మన మనవి అనుగ్రహించును. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపక ఖర్చులముగా దేవునికి జ్ఞాపకం చేయాలి. ప్రభువా, నా కుమారుడి విషయం నీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాగ్దానాలు నెరవేర్చు, విశ్వాసంలో స్థిరపరచు, బలపరచు. నా కుమార్తె విషయంలో దేవా నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా కుమార్తెను స్థిరపరచు, నడకలు స్థిరపరచు, నడతను స్థిరపరచు, భవిష్యత్తును స్థిరపరచు. ఆయనకి జ్ఞాపకం చేస్తున్నావా? జ్ఞాపకం చేస్తున్నావా? నా కుటుంబాన్ని స్థాపించు నాయన, మా గ్రామం అంతటిని స్థిరపరచు నాయన, పాడు చేసే వాటిని పారద్రోలు నాయన. జ్ఞాపకం చేస్తున్నావా దేవునికి? జ్ఞాపకం చేస్తేనే నీలో ఆ విషయమై ఆశ ఉన్నదని, మంట మండుతున్నదని దేవునికి అర్థమయ్యి ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, తన కార్యములు నెరవేరుస్తాడు. ఈరోజు ఆయన కొందరిని పిలుస్తూ ఉన్నాడు, కావలి వారు నాకు కావాలి అని. హల్లెలూయా. ఈ కావలి వారు ఏంటంట? రహస్యంగా ఉంటారు. ఏలీ అంటున్నాడు, ఎవరు లేరయ్యా, నేనొక్కడే నీకోసం రోషముతో ఉన్నాను. ఏమనలా దేవుడు, మౌనంగా ఉన్నాడు. మరలా అంటున్నాడు, ఎవరు లేరు, నేనొక్కడే నీకోసం రోషంగా ఉండి ఇదిగో బయలు ప్రవక్తల్ని చంపేశాను అంటే దేవుడు అన్నాడు, ఊరుకో ఏలియా, ఎందుకు ఊరికినే అలాగ అరుస్తున్నావు? ఊరుకో ఏలియా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడివే అని, నీవు అనుకుంటున్నావు నీవు ఒక్కడివే అని, కానీ కొండ గుహలలో నా కోసం కావలి వారిని నేను దాచిపెట్టాను. ఏలీ అనుకుంటున్నాడు, నేను అక్కడిని ప్రార్థన చేశాను కాబట్టి, నేను అక్కడిని దేవుని పక్షంగా నిలబడ్డాను కాబట్టి ఇంత కార్యం జరిగింది అనుకుంటున్నాడు. దేవుడు అంత అయిపోనిచ్చి లాస్ట్లో చెప్పాడు, ఊరికే ఏలియా నువ్వు అక్కడో కాదులే, 150 మంది కొండ గుహలో దాక్కొని ఉన్నారు, వాళ్ళందరికీ రాజు యొక్క మంత్రే వాళ్ళందరినీ పోషిస్తా ఉన్నాడు. రాజు ఏమో దేవునికి వ్యతిరేకం, దేవుని ప్రవక్తలకు వ్యతిరేకం. రాజు దగ్గర ఉన్న మంత్రి 150 మందిని కొండ గుహలో పెట్టి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు. వీళ్ళకి రోజు పోషణ దొరుకుతూ ఉంటే వీళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే ఆ కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చింది. కొంతమంది ఏలి అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను చేశాను కాబట్టి అంతా అయిపోయింది అనుకుంటారు. వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్తాడు లాస్ట్లో, చివరిలో. మన పని ఏంటంటే రహస్యంగా స్వరము వీధులలో వినబడకుండా, ఊరకనే వ్యర్థమైనటువంటి మాటలతో సమయము గడపకుండా రహస్యముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, జ్ఞాపకము చేస్తూ, కావలి కాస్తూ ఉంటే రాబోయే బెడదలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. రాబోయేటువంటి శత్రువు యొక్క ఆలోచనలు, పన్నాగాలన్నీ తెలిసిపోయి ఉంటాయి. అందుకే మనం పాడుకుంటాం కదా, అపవాది తంత్రములను గుర్తెరగగలిగిన వారు ధన్యులు, వాటిని ఎదిరించేవారు ధన్యులు. ఎవరు ఎదిరించగలరు, ఎవరు తెలుసుకోగలరంటే కావలి వారిగా ఉన్నటువంటి వారే అపవాది తంత్రములు గుర్తెరగగలరు, అపవాదిని ఎదిరించగలరు. వారి ద్వారా కుటుంబములు కాపాడబడతాయి, గ్రామములు కాపాడబడతాయి,
పట్టణములు కాపాడబడతాయి, దేశములు కూడా కాపాడబడతాయి. హల్లెలూయా. ఈ రోజున ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటంటే, మీలో నుండి నాకు కొందరు కావలి వారు కావాలి. ఇప్పుడు కావాలి అంటే ఓకే ప్రభు నేనున్నాను అంటే సరిపోయిద్దా అంటే ఆయన అంటున్నాడు అలా కాదు, దీనికి ప్రీ రిక్విజిట్ ఉంది. ఏంటి ప్రీ రిక్విజిట్ అంటే యోగ్యత కావాలి. ఏంటి యోగ్యత అంటే మీరు ముందు మంచి జ్ఞాపకర్తలుగా ఉండండి, అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను మిమ్మల్ని అంటున్నాడు. ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ ఏంటంటే మీరు మంచిగా నాకు జ్ఞాపకకర్తలుగా ఉండండి, అప్పుడు నేనే పిలుస్తాను మిమ్మల్ని. మీ ఇష్టం, దేవునికి చెప్పండి, పర్వాలేదు, తప్పేం కాదు. నేను కూడా కావలి వానిగా ఉండాలనుకుంటున్నానయ్యా, నన్ను కూడా నిలబెట్టు అని చెప్పటంలో తప్పు లేదు. కానీ ఆయన అంటున్నాడు కదా, ఓకే నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాను, నీ అప్లికేషన్ వచ్చిందిలే, కానీ అప్లికేషన్ బట్టి కాదు ఎలక్షన్. ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు బాగా పెర్ఫామ్ చేయాలి. ఏం పెర్ఫామ్ చేయాలి? మంచిగా జ్ఞాపకకర్తగా నీవు ఉండు, దేవునికి జ్ఞాపకం చేసే వ్యక్తిగా నీవు ఉండు. నీవు జ్ఞాపకకర్తగా ఉంటే నిశ్చయముగా దేవుడు కావలి కాయువానిగా నిలబెడతాడు. హల్లెలూయా. అయితే ఈ జ్ఞాపకకర్తలు, కావలి కాయువారు, దేవుడు అన్నాడు కదా, గత వారంలో ఇంతకుముందు ఇప్పుడు నేను జ్ఞాపకం చేశాను అన్నమాట. 62వ అధ్యాయంలోనే మొదటి వచనములు అంటున్నాడు, ఆయన కోరుతున్నది ఏంటంటే మీ నీతి సూర్యకాంతి వలె కనపడాలి. ఏంటంట? నీతి సూర్యకాంతి అంత తేటగా కనపడాలి, నీ రక్షణ దీపము వలె వెలుగుచుండాలి. ఆయన అంటున్నాడు ఈ సంవత్సరం నువ్వు దీపం బాగు చేసుకో అంటలేదు. ఆయన అంటున్నాడు కదా, అది జరిగే వరకు, నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, నీ రక్షణ దీపము వలె వెలుగుచుండే వరకు నేను మౌనముగా ఉండను, నేను ఊరుకోను అంటున్నాడు. ఏం చేయడంట ఆయన? నేను మౌనంగా ఉండను, ఊరుకోను అంటే ఆయన ఈ సంవత్సరం ఒక కంకణం కట్టుకున్నాడు గట్టిగా నీ విషయంలో. ఏంటంటే ఇప్పుడు దాకా ఏదో బతికేసావులే, కానీ ఇక అలా కాదు, నీ నీతి సూర్యకాంతి వలె తేటగా ఉండాలి, నీ రక్షణ దీపము వలె వెలుగుచ్చో ఉండాలి. ఆయన ఊరుకోని అంటున్నాడు కదా, ఏం చేయాలి మనం మరి? ఇప్పుడు ఆయన ఊరుకోని అంటున్నాడు కదా, మనం ఏం చేయాలి అంటే మనలను మనమే విమర్శించుకొని, ప్రశ్నించుకొని, మనలోనికి మనం తొంగి చూసుకొని, ఆయన కోరినట్లుగానే మన నీతి, మన రక్షణ దీపం వెలుగుతున్నాయా లేదా జాగ్రత్త చేసుకోవాలి. మనం చూసుకోలేదనుకోండి, ఏమయ్యిద్ది అప్పుడు? ఆయన అంటున్నాడు ఊరుకొని అంటున్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మెడబట్టుకొని వంచుతాడు, బలవంతం చేస్తాడు, మన నడుము వంచుతాడు, బలవంతం చేస్తాడు. ఆయన బలవంతం చేసేదాకా ఉండి ఆయన బలంగా మనల్ని వంచేటంత వరకు ఉండటం మంచిదంటారా? మనల్ని మనమే విమర్శించుకొని ముందే సరైపోవటం మంచిదంటారా? ఆయన వంచితే అప్పుడు ఆయన టైం అని అర్థమైద్దిగా, అప్పుడు దాకా ఎదురు చూస్తే పోలా కాదంటారా? లేదు లేదు, ఆయన బలవంతం చేశాడు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు యాకోబు దేవునితో పెనుగులాడి ఆయన అంటున్నాడు, బాబు వదిలే, తెల్లారిపోతున్నా, నేను వెళ్ళిపోవాలి అంటే యాకోబు అంటున్నాడు, లేదు లేదు, వెళ్ళనివ్వకపోతే ఏం చేశాడు? అది అప్పుడు నుండి యాకోబు ఎలా నడుస్తున్నాడు? ఒలింపిక్స్ పరిగెత్తినట్టు పరిగెత్తగలిగాడా? ఏమైంది? కాలు ఈడ్చుకుంటానే అప్పటి నుండి నడవాల్సి వచ్చింది. ఆయన బలవంతం చేస్తే అలాగే ఉంటుంది, జాగ్రత్త. ఆయన బలవంతం చేయకముందే మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని, విమర్శ చేసుకొని, పరీక్షించుకొని, పరిశోధించుకొని, ఆయన కోరినట్లుగా మన నీతి సూర్యకాంతి వలె మన రక్షణ దీపము వెలుగునిస్తూ వెలుగుచూ ఉండేటట్లుగా మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆయన అంటున్నాడుగా, నేను మౌనంగా ఉండను, నేను ఊరుకోను. ఆయన మౌనంగా ఉండక గర్జించాడు అనుకోండి,
ఆయన గర్దింపునకు సముద్ర జలముల అగాధం కనపడింది అన్నాడు. ఆయన గట్టిగా గర్దిస్తేనట. మరో చోట అంటాడు ఆయన ఊపిరి విడవగా సముద్రం యొక్క అడుగు భాగం కనపడిందంట. ఆయన కేకేశాడు అనుకోండి, సముద్రమే చీలిపోయిద్ది. ఇక మనమెంత చెప్పండి. ఆయన మౌనముగా ఉండక ఆయన పలికాడు అనుకోండి, ఆయన స్వరం మెల్లనైన నెమ్మదిగా ఉంటుంది. అదే సమయంలో అది బండలు బద్దలు చేయగలిగిన శక్తివంతమైనదిగా కూడా ఉంటుంది. ఆయన పలికితే ఉరుము పుట్టినట్లుగా ఉంటుంది. ఆయన పలికితే ఉరుము పుట్టినట్లుగా ఉంటుంది, ఓ పిడుగు పడినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ 2026లో ప్రభు కోరుతున్నది ఏంటంటే, మన నీతి సూర్యకాంతి వలె. ఇది కేవలం పాత నిబంధనలోని కాదు, కొత్త నిబంధనలో కూడా చెప్తాడు. యేసయ్య అన్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికం కాని ఎడ్ల ప్రయోజనం లేదో అంటాడు. వాళ్ళ నీతి కంటే మనం అధికమైన నీతిని కలిగి ఉండాలి అని, న్యాయముగా ప్రవర్తించాలి, యథార్థంగా నడుచుకోవాలి అని. మన రక్షణ దీపం ఆరిపోకుండా అది వెలిగించబడుతూ ఉండాలి. హల్లెలూయా. అలా జరిగినప్పుడు జ్ఞాపకకర్తలుగా ఉండగలుగుతామో, జ్ఞాపకకర్తలుగా ఉండగలిగిన మనలను దేవుడు పిలిచి కావలి వారిగా నిలబెడతాడు. అదెంతో గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు బయట కనపడరు, రహస్యంగా ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, పోరాటం చేస్తారు. ప్రార్థనలో తమ కుటుంబాలు స్థాపించబడతాయి, వారి సంఘములు స్థాపించబడతాయి, వారి పట్టణములు స్థాపించబడతాయి, వారి దేశములు స్థాపించబడతాయి. వారు మౌనంగా ఉన్న వారి కీర్తి ఎల్లలు దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రార్థించే వారిలో ఉన్న శక్తి అది. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కండ్లు మూసుకొనండి. జ్ఞాపకకర్తగా నీవు ఉన్నావా? జ్ఞాపకం చేస్తున్నావా? నువ్వు జ్ఞాపకం చేయకపోతే ఆయన మర్చిపోతాడని కాదు, కానీ నువ్వు జ్ఞాపకం చేస్తున్నావంటే నీలో దాని గురించిన ఆశ, ఆసక్తి, మంట నీలో ఉంది అని, ఆ ఫైర్ నీలో ఉందని. అది లేకపోతే ఆశ లేని వాడిని ప్రభువు కూడా, దేవుడు కూడా ఆశీర్వదించడం. ఉండాలి, అది మనలో ఉండాలి. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం దేవునికి జ్ఞాపకం చేస్తున్నావా? నీ ఉద్యోగం కోసం, నీ చేతి పని కోసం, నీ చదువుల కోసం, సంఘము కోసం, గ్రామం కోసం దేవునికి జ్ఞాపకం చేస్తున్నావా? మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో బహుబలంగా పనిచేయనట్లుగా పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయండి. నీకు జ్ఞాపకకర్తలుగా మేము ఉండునట్లుగా, మా నీతి సూర్యకాంతి వలె ప్రకాశించున్నట్లుగా, రక్షణ దీపము వెలుగుచూ ఉండేటట్లుగా, నీకు కావలి వారిగా, నీ చేత పిలవబడేటట్లుగా నీ కృపను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.